Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. ఈరోజు మనము ఈ ఈ వీడియోలో ధర్మస్థల హత్యలకు సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నామండి. అదేంటంటే ఇటీవల కాలంలో ధర్మస్థల హత్యలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తుంది. మరీ ముఖ్యంగా అక్కడ పనిచేసినటువంటి ఒక పని మనిషి ఎవరైతే ఉన్నారో తను నా చేతులతో కొన్ని వందల మంది అమ్మాయిల శవాలని పూడ్చిపెట్టానని, వారు అత్యాచారానికి గురైన అమ్మాయిలని చెప్పేసి అతను ఏదైతే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడో అప్పటి నుండి ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనాలు క్రియేట్ చేస్తుందండి. మరి ఇంతలా ఇన్ని వందలని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా ఈ వందలు ఇంకా చాలా వందలు ఉన్నాయని చెప్పేసి అక్కడి పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలను మనము ఇటీవల కాలంలో చాలా సోషల్ మీడియాలలో చాలా వార్తల్లో మనం చూస్తూనే ఉన్నామండి. మరి ఈ ధర్మస్థల హత్యలకు సంబంధించి సోషల్ మీడియా కవర్ చేస్తున్నంతగా ప్రధాన మీడియా అనగా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు కవరేజ్ చేయట్లేదని చెప్పేసి నేను ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాని క్వశ్చన్ చేస్తున్నాను. అరే, ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల మంది ఆడవాళ్ళని అత్యాచారం చేసి వాళ్ళని పూడ్చిపెట్టారని చెప్పేసి అక్కడ పనిచేసిన పని మనిషి చెప్తున్నాడు. మరియు ఇంకా ఇతర వాళ్ళు, అక్కడ ప్రాంతంలో నివసించే ఇతర వాళ్ళు కూడా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారము ఈ సంఖ్య కొన్ని వందలుగా ఉండొచ్చని అర్థమవుతుందండి. మరి ఇంతలా ఇన్ని దారుణాలకు ఒడిగట్టినటువంటి ఈ ధర్మస్థలానికి సంబంధించినటువంటి ఈ హత్యల వెనుక కొద్ది మంది ప్రమేయం ఉందని తెలిసినా మరి వాళ్ళని ఎందుకు న్యాయస్థానాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఎందుకు శిక్షించలేకపోతుందనేది ఇక్కడ యావత్ భారతదేశము మౌన రోదన చేస్తుంది. అరే, ఒకటి రెండు చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే దేశం మొత్తం యావత్తుగా ప్రశ్నించే మన సమాజము మరి ఇన్ని హత్యలను ఎందుకు ప్రశ్నించట్లేదు? మరి ఆ దోషులకి ఎలాంటి శిక్ష అంటే మామూలు శిక్ష కూడా కాదు, అసలు బతికుండగానే అంతవరకు క్రూరమైన శిక్ష విధించాలని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. మరి ఇందులో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి కంపల్సరిగా శిక్ష విధించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. మరి ఈ ధర్మస్థలిలో ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి అక్కడి ప్రజలే అనుకుంటున్న వార్తలని నేను చెప్తున్నానండి. రియల్గా చూస్తుంటే ఇది ఇన్ని హత్యలు జరిగిన అక్కడి ప్రభుత్వం కావచ్చు, కర్ణాటక ప్రభుత్వం కావచ్చు, మరి ఇప్పుడు ఈ హత్యల విషయం సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న టైంలో కూడా మరి దానిని ఏ విధంగా దర్యాప్తు చేసి మరి దోషులను, నిజమైన దోషులను పట్టుకుంటారా లేదా అనేది మాత్రం ఇక్కడ అనుమానంగా కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ధర్మస్థలి జరిగినటువంటి హత్యల వెనకాల ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు, మరీ ముఖ్యంగా మతంతో ఆటలాడుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారనేది మాత్రం ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా వాళ్ళు ఎంతటి బలవంతులు కావచ్చు, ఏది ఏమైనా సమాజంలో ఇలాంటి దోషులకి శిక్ష పడకపోతే మాత్రము ఎప్పటికైనా సామాన్యులకి అన్యాయమే జరుగుతుంది. నా ఒక్కటి వినతి, భారత న్యాయ వ్యవస్థ బతికుందని అనుకుంటే ఈ ధర్మస్థలలో జరిగినటువంటి హత్యలలో దోషులకి కఠినమైన శిక్ష విధించాలని మరి నేను న్యాయస్థానాన్ని కోరుతున్నాను. ప్రభుత్వం కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, సమగ్ర దర్యాప్తు జరిపి ఇందులో ఉన్నటువంటి పెద్ద వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటాను. అరే, పెద్దవాళ్ళు అంటే ఎవడరా పెద్దవాళ్ళు నాకు తెలియకడుగుతాను. వాడికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా లేకపోతే ఏమొచ్చాయని మీరు అతన్ని వదిలిపెడుతున్నారు? ఇక్కడ మామూలుగా ధర్మస్థలికి సంబంధించినటువంటి హత్యల వెనకాల ఎవరున్నారని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా తెలుసు. ప్రధానంగా వాళ్ళ ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులలో ఒకరిద్దరు మాత్రమే మెయిన్గా ఉన్నారండి. మరి అంతమంది వాళ్ళని పేరెత్తి చెప్తున్నప్పటికీ ఎందుకు వాళ్ళని కనీసం విచారించలేకపోతున్నారు అనేది నేను ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాను. నా కొడుకులని విచారించి అవసరమైతే దాన్ని ఏమంటారు కదా, ఏదో టెస్ట్ చేస్తారు కదా మామూలుగా, దాన్ని టెస్ట్ చేసి అంటే ట్రూత్ సంబంధించి టెస్ట్ చేసైనా నిజాలని బయటికి తీసి న్యాయాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళని చూడకండి. మత ముసుగులో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలకి, అన్యాయాలకి
వాళ్ళకి మాత్రం కంపల్సరీగా కఠినమైన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లు దినేష్ గంగ